హాయ్, ఇవాళ నేను యాంటీహైపర్టెన్సివ్ డోసింగ్ ఎట్ నైట్ టైమ్, హౌ ఇట్ హెల్ప్స్ మెయింటైన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ అండ్ హౌ ప్రివెంట్స్ ఎలివేషన్ ఇన్ బ్లడ్ ప్రెషర్స్. అంటే యాంటీహైపర్టెన్సివ్స్ నైట్ టైం డోసింగ్ కనుక తీసుకుంటే సిస్టోలిక్ డయాస్టోలిక్ ఎలా మెయింటైన్ అవుతుంది, లేకపోతే హౌ దట్ కెన్ ప్రివెంట్ ఎలివేషన్ ఇన్ బ్లడ్ ప్రెషర్స్. Taking antihypertensive medications at night helps maintain systolic and diastolic blood pressures by aligning with the body's natural circadian rhythms and targeting the heightened activity of the renin-angiotensin-aldosterone system during sleep. స్లీప్లో ఉండగా ఎప్పుడైతే యాంటీహైపర్టెన్సివ్స్ తీసుకుంటామో రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ని మెయింటైన్ చేసి ఆ హైటెండ్ యాక్టివిటీ ఆఫ్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ని టార్గెట్ చేసి సర్కేడియన్ రిథమ్ని బ్యాలెన్స్ చేసి ఈ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట యాంటీహైపర్టెన్సివ్ మెడికేషన్స్ నైట్ టైం తీసుకుంటే కనుక. ఈ అప్రోచ్నే క్రోనోథెరపీ అంటారు. దిస్ అప్రోచ్ కాల్డ్ క్రోనోథెరపీ ఇంప్రూవ్స్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఓవర్ నైట్ అండ్ రెడ్యూసెస్ ద ఎర్లీ మార్నింగ్ సర్జ్ ఇన్ బ్లడ్ ప్రెషర్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఇంక్రీస్డ్ కార్డియోవాస్కులర్ రిస్క్. ఎప్పుడైతే నైట్ టైం బీపీ పెరుగుద్దో ఎర్లీ మార్నింగ్ హార్ట్ అటాక్స్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. నిద్దట్లోనే బీపీ ఎలివేట్ అయి ఉంటుంది. సో ఆ బీపీ ఎలివేట్ అవ్వకుండా ఓవర్ నైట్ ఒక చిన్న పిల్ తీసుకుంటే ఆ హైపర్ టెన్షన్ అనేది అడ్జస్ట్ అవుతుంది. మన బీపీని బట్టి మనకి ఎక్కువ బీపీ ఉంటే కొంచెం ఎక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది, లేదంటే తక్కువ డోస్ తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని నైట్ టైం చేస్తారు కాబట్టి దీన్ని క్రోనోథెరపీ అంటారు. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఓవర్ నైట్లో అవుతుంది అండ్ రెడ్యూసెస్ ద ఎర్లీ మార్నింగ్ సర్జ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. మార్నింగ్ టైము బీపీ పెరగకుండా ఉంటుంది. సో కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా తగ్గుద్ది అనమాట. హియర్ ఈస్ హౌ నైట్ టైం డోసింగ్ వర్క్స్ టు మెయింటైన్ బ్లడ్ ప్రెషర్ అండ్ ప్రివెంట్ ఎలివేషన్స్. Circadian rhythm alignment. Blood pressure naturally follows a circadian pattern, dipping during sleep and rising in the morning. Nighttime dosing of antihypertensives better matches the drug's peak activity with the period of highest blood pressure and hormonal activity at night and early morning, improving overall 24-hour blood pressure control. Blood pressure అనేది circadian rhythm ఫాలో అవుద్ది అనమాట. ఒక సర్కేడియన్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 24 అవర్స్లో మార్నింగ్ ఎక్కువ ఉంటుంది, మార్నింగ్స్ నిద్రపోయేటప్పుడు కొంచెం తగ్గుద్ది. ఎప్పుడైతే మనము యాంటీహైపర్టెన్సివ్ తీసుకున్నామో ఆ డ్రగ్ యొక్క పీక్ యాక్టివిటీ నైట్ అంతా పనిచేసి హైయెస్ట్ బ్లడ్ ప్రెషర్ ఉంటే అది తగ్గించి హార్మోనల్ యాక్టివిటీని రెగ్యులేట్ చేసి నైట్ టైము స్లీప్ బాగా అయ్యేటట్టు చూసి అండ్ ఎర్లీ మార్నింగ్ బీపీ కూడా కంట్రోల్ చేసి మొత్తం 24 అవర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి సర్కేడియన్ రిథమ్ అలైన్మెంట్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, ఎన్హాన్స్డ్ నాక్టర్నల్ బ్లడ్ ప్రెషర్ రిడక్షన్. Taking medication at bedtime results in a more pronounced reduction in nocturnal blood pressure, achieving a healthier dipping pattern during sleep. This reduces the risk of adverse cardiovascular events linked to non-dipping or elevated nighttime blood pressure. నైట్ టైం బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కొంతమందికి. సో మెడికేషన్ బెడ్ టైం తీసుకోవడం వల్ల నాక్టర్నల్ బ్లడ్ ప్రెషర్ తగ్గుద్ది. అది కూడా ప్రొనౌన్స్డ్ రిడక్షన్, అంటే బాగా కొంచెం మందికి బాగా తగ్గుద్ది. సో హెల్దియర్ డిప్పింగ్ ప్యాటర్న్ డ్యూరింగ్ స్లీప్. నిద్దట్లో బీపీ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవు, హెల్దీగా ఉంటారు. హెల్దియర్ డిప్పింగ్ ప్యాటర్న్ అంటే బీపీ కంట్రోల్లో ఉంటుంది. సో దానివల్ల అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ రాకుండా ఉంటాయి. సో నైట్ టైం బీపీ పెరగకుండా ఉంటుంది. ఒకవేళ పెరిగిన బీపీ తగ్గకుండా ఉండకుండా కొంచెం తగ్గి ఉంటుంది అనమాట. సో ఎన్హాన్స్డ్ నాక్టర్నల్ బ్లడ్ ప్రెషర్ రిడక్షన్, నాన్ డిప్పింగ్ ఆర్ ఎలివేటెడ్ నైట్ టైం బ్లడ్ ప్రెషర్కి ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ మాడ్యులేషన్. ద RAAS, renin-angiotensin system, renin-angiotensin-aldosterone system, a key regulator of blood pressure, is more active at night. Antihypertensive drugs like AC inhibitors అంటే enalaprils and angiotensin receptor blockers అంటే asartans, telmisartan అవి administered at night more effectively inhibit these systems nocturnal activation, leading to better blood pressure control. రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ వల్లే మనకి బీపీ ఫ్లక్చుయేషన్స్ అలా వస్తాయన్నమాట. ఎప్పుడైతే ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ బీపీని రెగ్యులేట్ చేయలేదో మనకి బీపీ ఎలివేషన్స్ వస్తాయి. సో దిస్ ఇస్ మోర్ యాక్టివ్ ఎట్ నైట్. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్ చేసే మన డ్రగ్స్ ఇస్తామో యాంటీహైపర్టెన్సివ్ డ్రగ్స్ లైక్ ఏసీ ఇన్హిబిటర్స్, ఎన్లాప్రిల్, ఇంకా రామిప్రిల్,
and angiotensin blockers, receptor blockers, ARBs like sartans, like telmisartan, losartan. సో ఎప్పుడైతే నైట్ టైం ఎక్కువ ఇస్తామో ఇవి సో మోర్ ఎఫెక్టివ్గా సిస్టమ్స్ నాక్టర్నల్ యాక్టివేషన్ని ఇన్హిబిట్ చేసి సో బెటర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్కి దారితీస్తుంది అనమాట. రెనిన్ యాంజియోటెన్సిన్స్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ని మాడ్యులేట్ చేసి నైట్ టైం యాంటీహైపర్టెన్సివ్స్ తీసుకోవడం వల్ల బెటర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ వస్తుంది. ఇంప్రూవ్డ్ కంట్రోల్ ఆఫ్ మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ సర్జ్. ద ఎర్లీ మార్నింగ్ సర్జ్ ఇన్ బ్లడ్ pressure is a significant risk factor for heart attack and stroke. Nighttime dosing provides better coverage during this critical period, lowering both systolic and diastolic pressures in the morning hours. ఎప్పుడైతే నైట్ టైమ్ యాంటీహైపర్టెన్సివ్ డోసింగ్ అయితే స్మాల్ ఆర్ లార్జ్ మన బీపీని బట్టి మనం తీసుకుంటామో ఎర్లీ మార్నింగ్ సర్జ్ ఉండదు. మార్నింగ్ లేవగానే హై బ్లడ్ ప్రెషర్స్తో లేవరు. దానివల్ల బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. నైట్ టైం డోసింగ్ తీసుకుంటాం కాబట్టి సిస్టోలిక్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్స్ మార్నింగ్ కంట్రోల్లో ఉంటాయి మార్నింగ్ అవర్స్లో. సో ఇంప్రూవ్డ్ కంట్రోల్ ఆఫ్ మార్నింగ్ బ్లడ్ ప్రెషర్ సర్జ్ ఈస్ పాసిబుల్ త్రూ నైట్ టైమ్ డోసింగ్ ఆఫ్ యాంటీహైపర్టెన్సివ్స్. నెక్స్ట్, కన్సిస్టెంట్ 24-hour coverage. Many antihypertensives have shorter half-lives, so morning doses may not provide effective blood pressure control through the night and early morning. Nighttime dosing ensures the medication remains effective when blood pressure is prone to rise. చాలా హైపర్టెన్సివ్స్ షార్టర్ హాఫ్ లైఫ్స్ ఉంటాయి. సో మార్నింగ్ డోసెస్ తీసుకున్నంత మాత్రాన నైట్ అంతా కంట్రోల్ చేసి బీపీని అది సరిపోకపోవచ్చు. సో నైట్ టైం డోసింగ్ ఏదైనా లో డోస్ తీసుకుంటే ఒకవేళ బీపీ కంట్రోల్లో ఉన్నా అంతగా కంట్రోల్లో లేని వాళ్ళకి నైట్ టైం డోసింగ్ చిన్న లో డోస్ 2.5 mg యామిలోడిపిన్ కానీ లేకపోతే చాలా లో డోస్ హాఫ్ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల కానీ ఎంత మీ ఫిజిషియన్ చెప్తారు దాన్ని బట్టి మనం ఆ డోసెస్ తీసుకుంటే నైట్ టైం డోసింగ్ తీసుకుంటే ఎన్షోర్స్ ద మెడికేషన్ రిమైన్స్ ఎఫెక్టివ్ అండ్ బ్లడ్ ప్రెషర్ ఇస్ ప్రోన్ టు రైస్. నిద్దట్లో ఒకవేళ బీపీ ఫ్లక్చుయేషన్స్ వచ్చి బీపీ ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి డే స్ట్రెస్ వల్ల, లేకపోతే హార్మోనల్ ఇంపాక్ట్ వల్ల, లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వల్ల, లేకపోతే జెనెటిక్స్ వల్ల, లేకపోతే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఏదైనా కారణం వల్ల, లేకపోతే మన ఒరిజినల్ బాడీ రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ యాక్టివేషన్ వల్ల, వీటి వల్ల బీపీ ఫ్లక్చుయేట్ అయ్యి ఎలివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్న నిద్దట్లో ఈ నైట్ టైం డోసింగ్ తీసుకోవడం వల్ల అది కంట్రోల్ అవుతుంది అనమాట. సో కన్సిస్టెంట్ 24-hour coverage is possible through night time dosing of antihypertensives. Clinical evidence shows that patients taking at least one antihypertensive medication at night experience lower mean sleep time blood pressure, a reduced prevalence of non-dipping blood pressure patterns, and significantly lower risk of cardiovascular events including heart attack, stroke and overall mortality. అట్లీస్ట్ 2-3 డ్రగ్స్ తీసుకోకలేదు, 1 యాంటీహైపర్టెన్సివ్ అన్న నైట్ టైం తీసుకునేవాళ్ళు. సో స్లీప్ టైం బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయగలరు. నాన్ డిప్పింగ్ బ్లడ్ ప్రెషర్ ప్యాటర్న్స్కి దారి ఉండదు. సో డిప్ అవుతుంది బ్లడ్ ప్రెషర్ ఎంతో కొంత. అండ్ లోయర్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ లైక్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి, స్ట్రోక్ వచ్చే ఛాన్స్ తగ్గుద్ది, ఓవరాల్ మార్టాలిటీ కూడా తగ్గుద్ది అనమాట. దిస్ బెనిఫిట్ ఈజ్ సీన్ వితౌట్ అన్ ఇంక్రీస్ ఇన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ కంపేర్ టు మార్నింగ్ డోసింగ్. మార్నింగ్ డోసింగ్తో కంపేర్ చేస్తే ఈ నైట్ డోసింగ్ తీసుకున్న వాళ్ళు అడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా ఉండవు. మార్నింగ్ లెగ్గానే కొంచెం బీపీ లోగా ఉంటుంది కొంతమందికి, దానివల్ల గిడ్డినెస్ వస్తుంది. అంత లోగా ఉన్నప్పుడు మనం డోసేజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 mg తీసుకున్న వాళ్ళు 2.5 mg, లేకపోతే 2.5 mgలో ఇంకో సగము అలాగా తీసుకోవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం కాదు. డోస్ అడ్జస్ట్ చేసుకుంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గించవచ్చు. కానీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, ఓవరాల్ మార్టాలిటీ ఇన్సిడెన్స్ తగ్గుద్ది అనమాట. In summary, antihypertensive dosing at night helps maintain systolic and diastolic blood pressures by leveraging the body's circadian biology and more effectively targeting nocturnal blood pressure rises, thereby preventing blood pressure elevation and reducing cardiovascular risk. So, body circadian biology ni leverage chestadi, more effectively nocturnal blood pressure rises ni target chestadi, blood pressure night anta elevate avukunda untundi, reduces cardiovascular risk. This strategy is supported by range of clinical trials demonstrating improved blood pressure control and better cardiovascular outcomes with bedtime medication administration. So ఈ bedtime medication antihypertensives తీసుకున్న వాళ్ళకి better cardiovascular outcomes ఉన్నాయన్నమాట. రిస్క్ ఆఫ్ మార్టాలిటీ కూడా తగ్గుద్ది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.